సమస్య పరిష్కారం కోసం వినూత్న పోరాట పంథా ఎంచుకున్నారు. చేయి కలిపి అడుగు ముందుకేశారు. వాళ్ల ఆందోళనకు 10గురి మద్దతు తోడైంది. ఇంతకీ ఏంటా సమస్య? ఎంచుకున్న పోరాట పంథా ఏంటి? కర్నూలు నగరం కల్లూరు ఎస్టేట్ ప్రాంతంలో ఎస్టేట్ కాలనీ, భగవాన్ నగర్, పోలీస్ నగర్, రామచంద్ర నగర్ ప్రాంతాలు ఉన్నాయి. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు జీవిస్తుంటారు. వీళ్లకు అనుకోని సమస్య వచ్చి పడింది. అదే మద్యం దుకాణం సమస్య. ప్రశాంత జీవనం సాగించే ఈ ప్రాంతంలో మద్యం మహమ్మారి చిచ్చు పెడుతోందని కాలనీల మహిళలు ఆందోళన చెందారు. యువత పెడదోవ పడుతుందని ఆవేదనకు గురయ్యారు. అనుకున్నదే తడువుగా మహిళలంతా ఏకమయ్యారు. చెన్నమ్మ సర్కిల్ రోడ్డు నుంచి ఇండస్ట్రియల్ ఎస్టేట్, సుఖీభవ ఆసుపత్రి వరకు ప్రధాన రహదారుల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు అవసరమైన సముదాయాన్ని భవన యజమానులు ఎవరూ అద్దెకివ్వొద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లు బెంగళూరు, హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న మద్యం దుకాణాన్ని కల్లూరు ఎస్టేట్ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు మద్యం దుకాణం యజమాని ఆబ్కారీ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ మహిళలంతా తరచుగా ర్యాలీలు, ఆందోళనలు చేస్తున్నారు. బ్రాందీ షాపులు ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారిపోతాయి. పిల్లలు చెడు వ్యసనాలకు బానిసలై యువత అంతా కూడా నిర్యోగమైపోతుందని మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. యజమానులందరికీ విజ్ఞప్తి చేశామండి, ఇక్కడ ఎవరు కూడా బ్రాందీ షాపులకు అద్దెకివద్దని చెప్పేసి. పిల్లల మంచి ర్యాంకులతో పాస్ అయ్యి ఒకరు డాక్టర్, ఒకరు ఇంట్లో డాక్టర్లు, ఇంజనీర్లు చాలా మంది చదువుకుంటున్నారు. ఇటువంటి ప్లేస్లో ఈ మద్యం అనేది పెడితే చాలా పిల్లలు చాలా యువత ముందుకు ఎగదనికి ఉండదు. కల్లూరు ఎస్టేట్లో ఇక్కడ మద్యం షాపులు పెట్టకూడదని మా నిరసన అండి ఇప్పుడు. కాబట్టి ఇక్కడ పిల్లలు అంతా ఒక స్త్రీలు రావడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మేము దీని మీద నిరసన ప్రకటిస్తున్నామండి. ఎవరే కానీ ఇండ్లు బాడెక్కి ఇవ్వకూడదు, బ్యానర్లు కట్టినాము, షాపు బాడేలకు ఇవ్వకూడదు వైన్స్కు. అందుకే మేము ఎంత దూరమైనా వెళ్తాం. చాలా ఏండ్ల నుంచి ఉన్నాం ఇక్కడ చాలామంది లేడీస్ కూడా అంటే పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, డబుల్ డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు నైట్ టైం ఇక్కడ 9:30-10 దాకా మాకు ఎప్పుడు ఒంటరికి వెళ్ళినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు మద్యం షాపులు ఇవన్నీ పెడితే కన్నా ఆడవాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది. స్కూల్ పిల్లలు ఇక్కడే స్కూల్ ఉంది, స్కూల్కి వెళ్ళే పిల్లలకి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉండే ఓనర్స్కి ఖచ్చితంగా చెప్తున్నాము, మద్యం షాపులు పెట్టకూడదు. పెడితే కూడా ఊరుకోము. ఖచ్చితంగా ఈ వైన్ షాపులకు మాత్రం ఇక్కడ ఎవ్వరు బాడీకి ఇవ్వకూడదు, పెట్టకూడదు. షాపులు పెట్టినా దానిని బంద్ చేసే వరకు వదిలిపెట్టాము. ఇది ముఖ్యమంత్రి వరకు కానీ తీసుకెళ్లి దీన్ని అయితే తీపిస్తాము. ఖచ్చితంగా ఇక్కడైతే ఉండకూడదు. పిల్లలు తిరిగే ఏరియా, ఆడవాళ్ళు తిరిగే ఏరియా, ఫ్యామిలీలు ఉండే చోట అస్సలు పెట్టకూడదు వైన్ షాపులు అనేది. దుకాణాలకు అనుమతి విషయంలో ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే నడుచుకుంటామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. కొంతమంది లైసెన్సీలు షిఫ్టింగ్ కోసం ప్లేసెస్ చూపించారు. అక్కడున్న లోకల్గా ప్రజలందరూ మాకు ఇక్కడ కల్లూరు ఎస్టేట్లో పెట్టడం వలన ఇబ్బంది అవుతుంది, మేము ఇంకా సామాజికంగా కూడా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. ఈ అబ్జెక్షన్ని పరిగణలోకి తీసుకొని మేము అక్కడ షాపులు పెట్టడం కుదరదని చెప్తూ వాళ్ళకి రిజెక్ట్ చేస్తాము.